ముందుగా మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ శనార్థులుల్లా మీరందరూ సంబురంగా ఉండాలి. మన వార్తలు దినాం చూడాలని కోరుకుంటా. చలో మరి ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లను షురు చేసుకుందాం. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి బరాబర్ 1వ తారీఖు నాడే పింఛన్లు వంచే కార్యాన్ని ముంగటేసుకున్నది కదా. ప్రతి నెల టంచన్గా 1వ తారీఖు నాడే పొద్దటిల్లి 7 గంటలకేంచ ఈ పింఛన్లు వంచే కార్యం చాలైతున్నది. ఇక ఈ పింఛన్లు వంచనీకి స్వయంగా ప్రజాప్రతినిధులు అధికారులు ఓవల్లని సీఎం చంద్రబాబు సారు ఆడరేషుడే కాదు, చంద్రబాబు సారు సుతము పోతున్నాడు. మరి అలా పింఛన్లు ఎక్కడ వంచిండు, ఆడ ఏం మాట్లాడిండు, ఏం కథ పురా గరుచుకుందాం పాని. ఏపీల ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఎప్పట్లెక్కనే పొద్దటిల్లి 7 గంటలకే షాలైంది. 2397 కోట్ల రూపాయలను సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇండ్లలకు పోయి వంచిర్రియాల. మరిగా పింఛన్లు ఎట్లా వంచుతున్నారు, ఏం కథ అనేది జియో ట్యాగ్ విధానంతోని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తున్నారు. ఇగియాల సీఎం చంద్రబాబు సారు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాడు. కొంతమంది లబ్ధిదారుల ఇండ్లకు స్వయంగా పోయి మరి పింఛన్లు వంచిండు. అట్లా గీతా కార్మికుని ఇంటికి పోయిన చంద్రబాబు సారు వాళ్ళకేం భరోసా ఇచ్చిండో చూడుండ్రి. ఓపెన్ చేయండి. ఆ అమ్మాయికి 2 లక్షలు, ఈ అమ్మాయికి 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి. ఇది చేసేసారు. నేను 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటానమ్మా. ఇల్లు కట్టిస్తాం. అందుకని చెప్పా కదా, ఇప్పుడు చేద్దాం. ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్లో పెట్టి ఫ్రీగా చదివించడానికి. ప్రతి నెల పింఛన్లు వంచనీకి ఏదో ఒక ఊరికి పోతున్న చంద్రబాబు సారు అక్కడి జనాల తిప్పలు తెలుసుకొని అప్పటికప్పుడే వాళ్ళకి ఏం కావాలనో అది చేస్తున్నాడు. అట్లా వీళ్ళ మన్మరాన్లకు ఇద్దరికి చెరో 2 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుడుతోనట్టుగా మిషన్ వాత్సల్య పథకం కింద ఒక్కొక్కరికి ప్రతి నెల 4000 రూపాయల చొప్పున 2 ఆడపిల్లలకు కలిపి 8000 వచ్చేటట్టు ఏర్పాట్లు చేపించిండు. అట్లనే వాళ్లకు ఇల్లు సుతం మంజూరు చేసిండు. ఇక ఆడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో మాట్లాడిన చంద్రబాబు సారు పేదల జీవితాల్లో వెలుగు నింపాలన్నదే మా కోరికని చెప్పిండు. పోయిన 5 ఏండ్లల్లో రాష్ట్రంలో చేసిన విధ్వంసం నాకే అర్థమైతలేదని అన్నాడు. ఈ రోజు నేను వచ్చిన కార్యక్రమం మీరు చూస్తే భారతదేశంలోనే ఎక్కడా ఇంత పెద్ద కార్యక్రమం లేదు. ప్రతి ఒక్క వ్యక్తి మీరు గుర్తుపెట్టుకోవాలి, దగ్గర 64 లక్షల మందికి. మామూలుగా మీరు చాలా మందిని చూశారు. ఒకప్పుడు పింఛన్ 200, నేను 200ని 2000 చేశాను. అది నాకు పేదల పట్లుండే ప్రేమ. గడచిన సంవత్సరం ముక్కుతూ మూలుగుతూ 5 ఏళ్లు 3000 చేశారు. అది ఏడిపించి అప్పుడప్పుడు ఇచ్చేవారు. నేను వస్తానే చెప్పాను మీ అందరికి 3000 4000 చేస్తానని చెప్పి పెంచిన పింఛను కూడా ఏప్రిల్ నెల నుంచి ఇస్తానని చెప్పి మీకు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదే మరి కొంతమంది సమాజంలో దివ్యాంగులు ఉంటారు. దేవుడు వాళ్ళ పట్ల సరిగా చూడకుండా కుంటిగానో గుడ్డిగానో లేకపోతే నడవలేకుండానో కొన్ని దివ్యాంగులుగా ఉండే పరిస్థితి తెలివితేటలున్నాయి, కానీ ఫ్రీగా తిరగలేని శక్తి. నేను ఒకప్పుడు 500 రూపాయల నుంచి 3000 రూపాయలు చేసిన వ్యక్తి నేనే ఆ రోజు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు 3000 నుంచి 6000 చేశాను. అంటే 14 నుంచి ఈ రోజు వరకు 500 నుంచి 6000 దివ్యాంగులకు ఇచ్చామంటే అది వాళ్ళ పైనుండి నాకు ప్రత్యేక అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పింఛన్లు వంచనీకి ప్రతి ఒక్క నాయకుడు అధికారులు పోయి ప్రజల తిప్పలు తెలుసుకోవాలని చెప్పిండట చంద్రబాబు సారు. ఈ పింఛన్లు వంచే కార్యంలో సుతం టెక్నాలజీని గట్టిగానే వాడుతున్నామని చెప్పుకొచ్చిండు. 1వ తారీఖు నేను ఎందుకు అందరినీ పొమ్మన్నానంటే మా ఎమ్మెల్యేలని, ఎంపీలని, ప్రజాప్రతినిధుల్ని, అధికార యంత్రాంగాన్ని, మా కలెక్టర్ని, జాయింట్ కలెక్టర్ని అందరిని వెళ్ళమన్నాను. వెళితే వాస్తవాలు తెలుస్తాయి. ఏసీ రూమ్ లో కూర్చుంటే మీ బాధలు, మీ కన్నీళ్లు తెలియవు. అందుకే ఈ రోజు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. వచ్చినప్పుడు వాస్తవాలు తెలిస్తే తదనుగుణంగా పనిచేసే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా. ఈ రోజు నేను మా అధికార యంత్రాంగాన్ని, రాజకీయ నాయకుల్ని పూర్తిగా నమ్ముతున్నా. కానీ నేను వీళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అని కూడా టెక్నాలజీలో చూసుకుంటున్నా. నేను పింఛన్ ఇమ్మన్నాను. పింఛన్ ఎక్కడిచ్చాడో 3వ కన్ను పెట్టి నేను ఎక్కడున్నా పర్యవేక్షిస్తున్నాను. అది టెక్నాలజీ. ఎవరైనా ఒక వ్యక్తి పింఛన్ ఇస్తే పింఛన్ ఏ సమయంలో ఇచ్చాడు, ఎక్కడిచ్చాడు, ఆ ఇంటి దగ్గర ఇచ్చాడా, లేకపోతే వీళ్ళింటికి రమ్మన్నాడా, లేకపోతే సెక్రటరియట్కి రమ్మన్నాడా అని మానిటర్ చేసే మెకానిజం పెట్టాను.
దీనివల్ల ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. ఈ రోజు మీరు చూస్తే 7 గంటలకు ప్రారంభించాం, 10-11 గంటలకు 10కే 80% పింఛన్లు డిస్ట్రిబ్యూట్ చేశారంటే మనస్ఫూర్తిగా అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నా. పేదవాళ్లకు మీరు అండగా ఉండండి, మీకు తోడుగా నేను ఉంటానని అధికార యంత్రాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నాకు కావాల్సింది ఒకటే, ఈ పేదవాళ్ల జీవితాల్లో వెలుగు రావాలి. మీరు ఆనందంగా ఉంటే చూడాలని ఏకైక కోరిక తప్ప నాకు ఇంకొక కోరిక లేదు. ఇక టెక్నాలజీని వాడుకున్నట్ల ముందుండే చంద్రబాబు సారు ఇప్పటికే వాట్సాప్ తోని సర్కార్ సేవలను పొందే ఏర్పాట్లు చేసిండు. అట్లనే డ్రోన్లతోని ఎరువులు పురుగు మందులు చల్లేటట్టు వ్యవసాయంలో కూడా టెక్నాలజీని పెంచే పని చేస్తున్నామని చెప్పుకొచ్చిండు. మొత్తానికైతే పింఛన్ల ముచ్చట మాత్రం ఎన్నికలకు ముందుగలిచ్చిన హామీని కూటమి సర్కార్ నిలబెట్టుకుంటున్నది. ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి 6 రోజులు గడిచినా ఇంకా ఏం తెలుస్తలేదని మొన్నట్ల కారుపాటి లీడర్లు అక్కడికి పోతే జర గడబిడైంది కదా. ఇవాళ పువ్వుపాటి లీడర్లు కూడా అక్కడికి పోయినరు. కాకుంటే పువ్వుపాటి లీడర్లు మాత్రం లోపలికి సుతం పోయినరు. మరి వాళ్ళు అక్కడ ఏం చేసిండ్రు, ప్రమాదం గురించి ఏం మాట్లాడిర్రు చూద్దాం. ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి 8 రోజులైనా ఇంకా దాంట్లో చిక్కుకుపోయినోళ్లను బయటికి తీసుకురాలేకపోతున్నారు. రెస్క్యూ టీంలు పగలు రాత్రి తేడా లేకుండా చాలా కష్టపడుతున్నారు గాని ప్రమాదం పెద్ద మొత్తంలో జరిగే వరకు కష్టమైతున్నది. అసలు ఇంతకాడేం జరుగుతున్నది, ఏం కథ అనేది అరుచుకునేటందుకు ఇవాళ పువ్వుపాటి లీడర్లు ఆ సొరంగం దగ్గరికి పోయినరు. అసలు ఈ ప్రమాదం ఎట్లా జరిగింది, ఇప్పుడు దాంట్లో చిక్కుకుపోయినోళ్లను బయటికి తీసుకురానికి ఏం ఉపాయాలు చేస్తున్నారనేది అక్కడున్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. అటెన్క బీజేపీ నాయకులు కొంతమంది సొరంగం లోపటికి పోయి ప్రమాదం ఎట్లా జరిగింది అనేది పరిశీలన చేసిండ్రు. ఈ గాడ మాట్లాడిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఈ ప్రభుత్వం ఏర్పాటైన కాడ నుంచి ఇప్పటి వరకు 4 సంఘటనలు జరిగినాయి, అవన్నిటికీ ప్రభుత్వ వైఫల్యమే కారణమని గరమైండు. ఈ ప్రాజెక్టు గత ప్రభుత్వంలో గాని కాంగ్రెస్ ప్రభుత్వంలో గాని 2 సార్లు మరి మొదలుపెట్టి మానేసిన తర్వాత మరి గత 2016లో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దీన్ని ఆపేసుకున్న తర్వాత మళ్ళీ హడావిడిగా ఈ ప్రభుత్వము రాగానే ఎలాంటి రీసెర్చ్ చేయకుండా దీని మీద జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తోటి కానీ లేకుంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తోటి కానీ స్టడీ చేసి ఎక్స్పర్టీస్ తీసుకోకుండా వీళ్ళు సడన్ గా మరి మొదలు పెట్టడం వలన మరి ఎందుకనంటే అక్కడ వాటర్ సీపేజ్ కోసము డ్రైన్ అవుట్ చేయడానికి మరి ఎలాంటి రంధ్రాలు లేవు, అవి కూరుకుపోయినాయని చెప్తా ఉన్నారు సైట్ ఇంజనీర్స్. మరి అక్కడ ఉన్నటువంటి సీపేజ్ ఉన్నటువంటి ప్రాంతంలో గ్రౌటింగ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది, గ్రౌటింగ్ కూడా చేయకుండా మరి అక్కడ ఉన్నటువంటి మరి కేసింగ్ చేయడం కానీ మరి రకరకాలుగా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి చర్యలు మరి దానికి ఎక్స్పర్టీస్ ఇచ్చేటువంటి మరి ఎన్నో మరి సలహాలను వీళ్ళు పాటించకుండా మీరు హడావిడిగా కాంట్రాక్టర్ మీద వదిలేస్తే కాంట్రాక్టర్ డబ్బులు మిగిల్చుకోవడానికి ఇవేవి కూడా మరి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఆయన మొదలు పెట్టడం ఇది ప్రభుత్వ వైఫల్యంగా మేము భావిస్తా ఉన్నాం. సరైన చర్యలు తీసుకోకపోవట్లనే ఇసుంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పువ్వుపాటి లీడర్లు ఫైర్ అయినరు. మొత్తానికైతే సహాయక చర్యలు దగ్గరపడ్డాయని మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ చెప్పిండు. ఇగి బీజేపీ నాయకుల టూర్ మీద కారుపాటి లీడర్లు సుతం బగ్గనే గరమైతున్నారు. కాంగ్రెస్ బీజేపీ బహిరంగ కూటమికి ఇదే సజీవ సాక్ష్యం. మొన్న మా పార్టీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు పోయినప్పుడు మీడియాను రానియ్యలేదు, టన్నె లోపలికి అడుగు వెట్టనియ్యలేదు. మరి అలా బీజేపీకి మీడియాతో సహా రెడ్ కార్పెట్ వెల్కమ్ ఎట్లిచ్చిండ్రని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ప్రశ్నించిండు. బీజేపీ పార్టీకో న్యాయం మాకో న్యాయమా అని ఇంకొందరు కారు పార్టీ లీడర్లు ప్రశ్నిస్తుంటే 2 జాతీయ పార్టీలు ఒకటే కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారని కారు పార్టీ నాయకులు అంటున్నారు. ఏందో ఏమో పోన్రి, ఎవరితో కలుస్తారో ఏందో తెలియదు గాని నడిమిట్ల జనాలు మాత్రం ఆగమయ్యే పరిస్థితి తెస్తున్నారు లీడర్లంతా కలిసి అని అంటున్నారు ఈ లీడర్లందరి మాటలింటున్న జనాలు. తెలంగాణ రైతులు అరిగోసలు పడుతున్నారని మనం దినాం వాళ్ళ బాధలను మన రచ్చబండ ముచ్చట్లలో చెప్పుకుంటున్నాం కదా. ఇక రైతుల దుఃఖం చూస్తే ఎవ్వరికైనా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇక ఇవాళ నీళ్లు లేక ఎండిపోతున్న పొలాలను చూసిన మాజీ మంత్రి సుతం కళ్ళల్లో నీళ్లు తీసుకున్నాడు. ఇంతకు ఆ మాజీ మంత్రి ఎవరు, ఎందుకంత బాధపడ్డాడో ఈ వార్త చూస్తే మీకే సమజైతుంది. నడువురిగా చూడు. 6 ఎకరాలు పెడితే 6 ఎకరాలకు ఒక గుంట కూడా మిగలేదు. ఇక్కడ 3 ఎకరాలు ఉంది, పక్కన 3 ఎకరాలు ఉంది. 6 ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది సార్. ఇది మన రేవంత్ రెడ్డి సార్ గారి పుణ్యం. ఇది అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఈ పొలంలో ఎన్నడూ నీళ్లు ఎండలేదు. ఈ పొలంలో చేపలు పట్టుకున్నాం కేసీఆర్ సార్ ఉన్నప్పుడు. మరి ఇప్పుడు అంత దరిద్రంగా మరి ఎందుకైందో ఏమర్థం కావట్లేదు. ఒకప్పుడు కాలువలు నిండుకు పారిన పొలాలు మాయి ఇప్పుడు పూర్తిగా మాకు ఊరి పెట్టుకునేటట్టు చేసి పెట్టారు. మాకు
ఇట్లా ఎంతమంది ఇక ఈ ఏరియాలో కనీసం ఒక 300 ఎకరాలు ఉంటుంది సార్ ఇక్కడ. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం చిన్నగారకుంట తాండా గాజుల మల్కాపురంలా సాగునీళ్లందక ఎండిపోతున్న పొలాలను చూసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు అక్కడి రైతులను అడిగి వాళ్ళ తిప్పలేందో అరుచుకున్నాడు. అటెన్క ఆడికచ్చిన విలేకరులతోని మాట్లాడుకుంటా దండం పెట్టి చెప్తున్నా రైతులకు నీళ్లియ్యుండ్రని బాధతోని చెప్పిండు. నేను ఇప్పటికైనా నేను విజ్ఞప్తి చేస్తున్నా సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను దండం పెట్టి అడుగుతున్నా, నీళ్ళు ఇవ్వండి, రైతులు కాపాడండి. దుర్మార్గం ఇది. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు. వాస్తవానికి అద్భుతంగా పంటలు పండించిన ప్రాంతం ఇది. వద్దన దాకా నీళ్ళు ఇచ్చినాం గతంలో. ఒక రైతుగా ఇది చూస్తే బాధ కలుగుతుంది. దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, దండబెట్టి అడుగుతున్నా, నీళ్ళు వదలండి, రైతులను బతికించండి అని. పాపం మాజీ మంత్రి ఇట్లా కండ్లల్ల నీళ్లు తీసే వరకు అక్కడున్నోళ్ళంతా మస్తు బాధపడబట్టిండ్రు. మరి కాదనుల్లా పచ్చగా కలకల్లాడిన పంటలు కండ్ల ముంగట్నే కథమైతుంటే ఏ రైతుకైనా ఎంత బాధుంటది, ఎంత దుఃఖముంటది చెప్పుండ్రి. అట్లా రైతులు బాధతోని చెప్తుంటే జగదీష్ రెడ్డి సారుకు సుతం దుఃఖం ఆగనట్టున్నది. ఇప్పటికైనా నీళ్ళిచ్చి పొలాలను బతికియుండ్రి అని అన్నాడు. ఓ దిక్కు పంటలెండిపోయి రైతులు అరిగోసపడుతున్నారని మంత్రులను, ఎమ్మెల్యేలను, అధికారులను ముళ్ళుగట్టెబెట్టి పొడిచినట్టు చేసినా గింత కూడా జిర్రు మంటలేదు. ప్రజల తిప్పలు పట్టించుకోకుండా అసలు మీరేం పాలన చేస్తున్నారు, ఏం కథ అని కోపానికి అత్తున్నారు చాలా మంది రైతులు. మరిగా సర్కార్ పెద్దలు జర ఇప్పటికైనా మొద్దు నిద్రలకెంచి లేచి రైతుల గోసలు అరుసుకోండ్రి. పంటలెండిపోకుండా యాళ్లకు నీళ్ళిచ్చి పంటలు కాపాడుండ్రి. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టినాక ఇప్పుడు పంటలెండిపోతే ఆ పైసలన్నీ బూడిదల పోసిన పన్నీర్ లెక్కనే అయితాయి కాబట్టి కొంచెం రైతుల మీద దృష్టి పెట్టుండ్రి. అంతేగాని మీరేం చేసిండ్రని ప్రతిపక్షాల మీద లొల్లివెట్టుడు బంద్ చేసి నీళ్ల గురించి ఆలోచన చెయ్యాలని అంటున్నారు అక్కడి రైతులు. వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్టుకు సెంటర్ సర్కారు పచ్చజెండా ఊపింది కదా. ఈ ముచ్చట్ల ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ రెండు పార్టీలు మేం చేయబట్టే ఈ ఎయిర్పోర్టు షాల్ కాబోతున్నదని సంబురాలు చాలు చేసిండ్రు. కానీ ఆ సంబురాలు ఏం దాకా పోయినాయి అంటే ఇగో మీరే. మామునూరు ఎయిర్పోర్టుకు సెంటర్ సర్కార్ రైట్ చెప్పే వరకు వరంగల్ జిల్లా పువ్వుపాటి చేతిపాటి లీడర్లు ఇప్పుడు క్రెడిట్ కోసం కొట్లాడుతున్నారు. ఎన్నో ఏండ్ల సంధి ఎదురు చూస్తున్న ఎయిర్పోర్టు కలను నెరవేర్చింది ప్రధాని మోడీ సారే కాబట్టి ఆయనకు పూలాభిషేకం చేస్తామని పువ్వుపాటి లీడర్లత్తే మా చేతిపాటి సర్కార్ జయంగానే పర్మిషన్ వచ్చిందని అటు చెయ్యిపాటి లీడర్లు సుతం అక్కడికి వచ్చే వరకు రెండు పార్టీల లీడర్ల నడుమ జౌడం షాలైంది. వీళ్ళ క్రెడిట్ పంచాదేమో గాని కొంతమంది కార్యకర్తలు మాత్రం కొట్టుకున్నంత పని చేసిండ్రు. ఎయిర్పోర్టు పనులు చాలుగాకముందే ఎయిర్పోర్టు జాగల కొట్లాటలైనయి పోన్రి. ఈ గాడున్న పోలీసులు రెండు పార్టీల నాయకులను ఆపి ఎటోలనటు ఎల్లగొట్టిండ్రు. ఈ ఎయిర్పోర్టు ముచ్చట్ల బీజేపీ కాంగ్రెస్ పార్టీల నాయకులు లొల్లికి దిగితే అసలుకు మా హయాంలనే మామునూరు ఎయిర్పోర్టు కోసానికి శానా మాట్ల కేంద్రానికి వినతి పత్రాలు ఇచ్చినాం, సెంటర్ మంత్రులతోని కూడా మాట్లాడినాం, అయినా అప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదని ఇటు కారు పార్టీ లీడర్లు అంటున్నారు. మొత్తానికైతే ఒక పనికి క్రెడిట్ కొట్టేయనీకి రాజకీయ పార్టీల నాయకులు ఎంతకైనా తెగిస్తున్నారు. అయినా ఎయిర్పోర్ట్ కావాలని ఎన్ని రోజుల సంధి ప్లాన్లేస్తున్నారు. పోయిన ప్రభుత్వాలు ఎన్ని మాటల దీని గురించి మాట్లాడినాయనేది అక్కడి జనాలు వట్టిగానే మర్చిపోతారా? కానీ కొంతమంది లీడర్లు చేసే పనులు మాత్రం భలే గమ్మతుంటాయుల్లా. ఏం చేస్తాం, అప్పుడప్పుడు లీడర్లు చేసే తమాషాలు చూసుకుంటా పోవాలి. మన దగ్గర ఏది చేసినా పండుగ లెక్కనే చేస్తారు. దేన్నైనా పండుగ తరీకలని చేసుకుంటాం. అట్లా కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్ అని సంక్రాంతి పండుగ యాళ్ళ జరిగింది. ఇక ఇప్పుడు రంజాన్ కాబట్టి హలీం ఫెస్టివల్ని సుతం జరుపుతారు. అట్లా ఎన్నో తీర్ల ఫెస్టివల్స్ చూసి ఉంటారు కానీ ఈ బర్డ్ వాక్ ఫెస్టివల్ను మాత్రం చూసి ఉండరు. ఏంది బర్డ్ వాక్ ఫెస్టివల్ కూడా జరుగుతుందా అని నోరెల్ల పెట్టకుండ్రి. ఇగో గిడ జరిగింది కాబట్టే గా ముచ్చటను మన రచ్చబండ ముచ్చట్లకు పట్టుకొచ్చినాం. చలో మరి అది ఎట్లా జరిగింది చూద్దాం పాన్రి. మంచిర్యాల జిల్లా కవ్వాల్ అభయారణ్యంలో అటవీశాఖ అధికారులు ఈ బర్డ్ వాక్ ఫెస్టివల్ ను ఏర్పాటు చేసిండ్రు. ఈ ఫెస్టివల్ కు వచ్చినోళ్లకు ఎన్జీఓస్, వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ సంస్థోళ్లు ఈ అభయారణ్యంలుండే తీరుతీర్ల పక్షుల మీద అవగాహన కల్పించిర్రు. సిద్దిపేటలున్న అటవీ కాలేజీ పరిశోధన సంస్థ విద్యార్థులు తెల్లారక ముందు నుంచే ఆ అడవి మొత్తం కలెదిరిగి పక్షులు ఎట్లా ఉన్నాయనేది తెలుసుకున్నారు. ఎంబడి తెచ్చుకున్న పుస్తకాలలో ఉన్న పక్షులు ఇక్కడ ఎన్నున్నాయనేది చూసుకున్నారు. అట్లనే విద్యార్థులంతా కెమెరాలు పట్టుకొచ్చి కండ్లబడ్డ పక్షులన్నిటిని ఫోటోలు తీసుకున్నారు. మరి బర్డ్ వాక్ ఫెస్టివల్ ను ఎందుకు ఏర్పాటు చేసినాం అనేది ఫారెస్ట్ ఆఫీసర్ చెప్పిండు. సుభాష్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్షరిపేట్.
మన రెస్పెక్టెడ్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారు ఏర్పాటు చేసిన బర్డ్ ఫెస్టివల్లో భాగంగా 2 days ప్రోగ్రామ్ ఇక్కడ మన కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇలా ఫీల్డ్ విజిట్కు FCRI స్టూడెంట్స్ను ఒక 100 members వచ్చారు. వారికి బర్డ్స్ యొక్క ప్రాముఖ్యత, వాటి ఆవాసం, వాటి వల్ల ఉపయోగాలన్నీ తెలియజేయడం కోసం ఇక్కడ తీసుకురావడం జరిగింది. వాటి వల్ల మనకు లాభాలు ప్లస్ అవి మన వెట్ ల్యాండ్లో ఉన్నాయి, డ్రై ల్యాండ్లో ఉన్నాయి పక్షులు, అవన్నీ వాళ్ళకి తెలియడం కోసం ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇది మన తెలంగాణలో నాకు తెలిసి ఫెస్టివల్ జరపడం ఇది మొట్టమొదటిసారి. ఇలా ఇంకా ముందు కూడా ఈ WWF వాళ్ళ సహకారంతో మనకు ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల మనకు ఇక్కడి అందరికీ ప్రాముఖ్యత తెలియజేయడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇసుంటి బర్డ్ వాక్ ఫెస్టివల్ ను ఏర్పాటు చేసుడు ఇదే మొదటి పారట. ఈ ప్రోగ్రామ్ తోని పక్షుల గురించిన మొత్తం వివరాలన్నీ తెలుసుకోవచ్చని అంటున్నాడు ఆ సారు. ఈ టూర్ల ఫారెస్ట్ కాలేజీ పిల్లలకు ఏం చెప్పిరనేది వైల్డ్ లైఫ్ సంస్థ సారు చెప్పిండు. ఇక్కడున్న పక్షుల గురించి, అలాగే వాటి యొక్క వైవిధ్యత, అలాగే వాటి యొక్క ముఖ్యమైన అంశాలు, అవి మన జీవన విధానానికి ఇక్కడ దోహదపడుతున్నాయి, అవి మన పర్యావరణంలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి, ఇవన్నిటి మీద ఇక్కడ అవగాహన చేశాము. సో ఇది ఈ ఫారెస్ట్రీ కాలేజ్ స్టూడెంట్స్కే కాకుండా ఇందాక మన శ్రీరామ్ రెడ్డి గారు చెప్పినట్టు అందరికీ, ఈవెన్ ప్రతి ఒక్కళ్ళు కూడా మన చుట్టూ ఉన్న పర్యావరణంలోని పక్షుల గురించి, వాటి యొక్క ముఖ్య అంశాల గురించి మనం అక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్నరా విద్యార్థులే కాదు ప్రజలందరి సుతం మన చుట్టుముట్టుండే పక్షుల గురించి తెలుసుకోవాలని చెప్తున్నాడు. ఇక ఈ బర్డ్ వాక్ ఫెస్టివల్ జయంగా పక్షుల మీద అధ్యయనం చేసే అవకాశం వచ్చిందని విద్యార్థులు సంబురపడ్డరు. ఇన్ని రోజులు పక్షుల గురించి పుస్తకాల చదువుకున్నాం, ఇప్పుడు డైరెక్ట్ అడవిల తిరుక్కుంటా వీటిని చూసుకుంటా తిరుగుడు గమ్మత్ అనిపించిందని విద్యార్థులు ఖుషి అయినరు. ఇక మంచిర్యాల జిల్లాలున్న అడవిలా 40 తీర్ల పక్షులను గుర్తించినామని వైల్డ్ లైఫ్ సంస్థ పెద్దలు చెప్పిండ్రు. ఈ భూమి మీద మనుషులతో నట్టుగా ఎన్నో తీర్ల జీవరాశులుంటాయి, కాకుంటే చాలా మంది అవిటిని పట్టించుకోరు. కానీ మనిషి జీవితంలో అవి సుతం ఒక భాగమే. పర్యావరణాన్ని కాపాడే పని పక్షులు సుతం చేస్తాయి కాబట్టి పక్షులను కాపాడాలే అంటున్నారు పర్యావరణవేత్తలు. పిల్లలు పుడితే కన్నోళ్ళు మస్తు ఖుషి అవుతారు. చిన్నప్పటి సంది వాళ్ళను అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. నా పిల్లలకు ఏం కష్టం తెలియద్దని మంచిగా సాదుకుంటారు. కానీ అదే పిల్లలు పెద్దగా లగ్గాలు చేసుకున్నాక అయ్యవలను దుష్మన్ల లెక్కనే చూస్తారు. అంటే అందరిట్లనే చేస్తారని కాదు, కానీ కొందరు మాత్రం నెరీ అధ్వానంగానే ఉంటారు. కన్నోళ్లను మస్తు గోస ఉచ్చుకునేటోళ్లను ఇప్పటి వరకు చాలా మంది చూసినాం. కానీ ఇగో గిడొకడు కన్న తల్లిని ఏం చేసిండో మీరే చూడు. ఇగో ఈడ కండ్లబడుతున్న ముసలవ్వని చూస్తున్నారా అనుల్లా? పాపం ఏ ఊరు ఏం కథ అనేది కూడా పురాగా మతికిలేదు. కన్న కొడుకు ఇట్లా నడి రోడ్డు మీద ఈడ్చిపెట్టిపోయిండట. పట్నంలున్న వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలుండే మన్సూరాబాద్ ల ఈ అవ్వని ఇడిచిపెట్టిపోతే ఆ కాలనీలున్న జనాలే నిన్నటి సంధి బువ్వ పెడుతున్నారట. ఆమె ఎక్కడికి పోవాలే, వాళ్ళోళ్ళు ఎవలనేది ఏం తెలియకపోయే వరకు ఇయాల పోలీసులకు ఫిర్యాదు చేసిండ్రు అక్కడి జనాలు. ఇక పోలీసోళ్ళొచ్చి అబ్దుల్లాపూర్ మెట్లున్న ఆశ్రమానికి తీసుకుపోయిండ్రు. కొడుకు కొడుకు అని పాయిరంగా వెంచుకుంటే ఇప్పుడేమైంది? వాని సంబురానికి కన్న తల్లినే రోడ్డు మీద ఇడిచిపెట్టే ఆ కొడుకును గొట్టయ్యా. ఏమిటికమ్మా గిసుంటి కొడుకులు వీళ్ళు మన్నుగాను. తూ ఏం బతుకులరా అయ్యా. కన్న తల్లికి బుక్కెడు బువ్వ పెట్టి సాదని బతుకు ఓ బతికేనా? వీని ఇజ్జత్ తక్కువ ముఖంలో మన్ను అయ్యా. ఆ బతుకే కంటే దేంట్లనన్న వాడి జత్తేంది? ఇసుంటోళ్ళ గురించి ఉత్తరిచ్చినా జేటతనమే. మరి వాడు పుట్టినాక అల్లరి చేస్తున్నాడని గోస ఉచ్చుకుంటున్నాడని గిట్లనే ఏ రోడ్డు మీదనో ఏ చెట్ల పొదలనో ఇడిచి పెడితే ఎట్లుండు? చిన్నప్పటి సంది కష్టపడి సాది పెంచి పెద్ద చేస్తే ఇయాల గిట్ల నడి రోడ్డు మీద కన్న తల్లిని ఇడిచిపెట్టి పోయిందంటే అసలుకు వాడు మనిషేనా? కన్న తల్లిని రోడ్డు మీద ఇడిచిపెట్టి పోయేతందుకు వానికి మనసెట్లొచ్చింది? మరిగా వానికి సుతం పిల్లలుంటారు. వాడు ముసలిడికొచ్చినాక వాని పిల్లలు సుతం గిట్లనే ఏ రోడ్డు మీదనో జనాలెవ్వరు తిరగని జాగలను ఇడిచిపెట్టి పోతే ఎట్లుంటా చెప్పుండ్రి. గింత కూడా మానవత్వం లేకుండా ఎట్లుంటారమ్మా జనాలు? మరిగా పబ్లిక్ చూస్తున్నారు కదా, మీ దగ్గర కూడా ఎవరన్నా అయ్యవను గోస ఉచ్చుకునేటోళ్ళు ఉంటే వాళ్ళను గట్టిగా అందుకోండ్రి. ఇజ్జత్ మానానికి ఇంకో పారి కన్నోళ్లను ఏమనకుండా మంచిగా చూసుకుంటారు. ఏమంటున్నాం సరేనా? ఇగో ఇవుల్లా ఇయ్యాల్టి మన రచ్చబండ ముచ్చట్లు. ఇయ్యాల మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్ ఉన్నాయిలే. దినం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ ను మరవకుండా చూస్తూనే ఉండుండ్రి. సరేనా? ఉంటాం వల్ల నమస్తే.